జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం పితృ నరకాల గురించి, నరకలోకాల గురించి తెలుసుకుందాం. అనాది అయిన అవిద్య కారణంగా కర్మలను ఆచరించిన వారికి పరిణామ ఫలాలు, సహస్రగతులు లభిస్తూ ఉంటాయి. ప్రాచుర్య క్రమంలో వాటిని కొంత వివరిస్తాను, తెలుసుకో. ఈ త్రిజగద అంతరాలలో దక్షిణ దిక్కున భూగోళానికి కింద భాగాన, ఆ తలానికి పై భాగాన అగ్నిశ్వాత్తుడైన పితృగణాలు నివసించే లోకం ఉంది. పితృదేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు. స్వీయ గోత్రికులకు ఆయుర్దాయాన్ని పెంచే ఆశీస్సులను వీరు అందిస్తూ ఉంటారు. అంటే తమ వంశ ఉద్ధారకులను అందరినీ కూడా వాళ్ళు రక్షిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వారు పెట్టే పిండాలు, తర్పణాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి. కర్మానుసారంగా, దోషానుసారంగా ఎవరికి ఏది విధించాలో నిర్ణయించడానికి ఇతడికి ఆధీనంలో ఆజ్ఞాకరుడైన పురుషులు చాలా మంది ఉంటారు. ఇతడి ఆదేశాలతో ఆయా దేశాల్లో వీరు నిత్యం సంచరిస్తూ ఉంటారు. ఈ పితృపతి ఆధీనంలో 21 నరకాలు ఉంటాయి. కొందరేమో 28 అంటారు. ఏంటంటే తామిశ్ర, అందతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రారణ్య, శూకరముఖ, అందకోప, క్రిమిభోజన అంటే సందంస, తప్తమూర్తి, వజ్రకంటక, శాల్మిలి, వైతరణి, పుయోధ అంటే ప్రాణరోధ, విశసన, లలాభక్ష, సామమోయోధన, అవీచి, ఆయుఃపాన, క్షారకర్దమ, రక్షోగణ, సంభోగ అంటే రక్షోగణ సంభోజ, శూలపోత్ర, దండశోక, పటారోధ, పర్యావర్తన, సూచీముఖ నామధేయాలతో అవి ప్రసిద్ధికెక్కాయి. ఇవి యాతనా భూములు. కర్మానుసారంగా ప్రాణికోటికి వీటిలో ప్రవేశార్హత లభిస్తుంది. ఇంకా దుష్కర్మలు, నరకయాతనల గురించి విందాము. నారద మహర్షి, కర్మభేదాలు ఎన్ని విధాలు, ఏ కర్మలను ఏ నరకం లభిస్తుంది, ఇవి కూడా దయచేసి చెప్పు. నారద, ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాల మంచిది, ఆలకించు. పరధనం, పరదారాపహరణం చేసిన వారికి తామిశ్ర నరకంలో యాతన పడతారు. అక్కడ యమభట్లు దండతాడవ సంతర్జనాదులను బహుకరిస్తారు. వీళ్ళు మూర్ఛపడి పడిపోయినా సరే విడిచిపెట్టరు. భర్తను వంచిన స్త్రీలకి అందతామిశ్రానికి పోతారు. అక్కడ యాతన వర్ణనాతీతం. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదు, మతిపోతుంది. మొదలు నరికిన చెట్టులా కూలబడిపోతారు. నేను, నా కుటుంబం నాది అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యలంపట్లైన భూతద్రోహం చేసేవారికి రౌరవ నరకానికి పోతారు. భూలోకంలో తాను ఏ ప్రాణుల్ని హింసించారో ఆ ప్రాణులన్నీ రురువులుగా మారి ఆ నరకంలో దారుణంగా హింసిస్తాయి. ఈ చనిపోయిన వారికి దేహం ఉండదు కదా, ఎలా ఈ నరకం అనిపిస్తారని అనుకుంటారు కొంతమంది. వారికి యాతనా దేహం అని చెప్పి ఒక శరీరాన్ని ఆ ఆత్మకి భగవంతుడు, ధర్మరాజు గారు ఇస్తారు. రురువు సర్పం కంటే క్రూరమైన జంతువు అని పెద్దలు చెప్తారు. వీటిలో మాంసాన్ని తినే రురువులు కూడా ఉన్నాయి. అవి మహారౌరవంలో ఉంటాయి. పశుపక్షి గణాలను హింసించిన క్రూరులు కుంభీపాక నరకంలో పడతారు. అక్కడ సలసలాడుతోన్న నూనె తొట్టుల్లోని ఈ పాపాత్మలు నివసించవలసి వస్తుంది. తాను హింసించిన జంతువునికి శరీరం మీద ఉన్న ఎన్ని రోమాలుంటాయో అన్ని వేల సంవత్సరాలు ఇతడు ఆ నూనె తొట్టులో వేగవలసి వస్తుంది. ఇంకా పితృ, విప్ర, బ్రాహ్మణ ధిక్కారం చేసిన, ధర్మం తప్పి సంచరించిన వాడు అగ్ని, సూర్య తేజస్సులతో
మహాగ్నిగుండంలాగా బగబగలాడే కామసూత్ర నరకంలో పడతారు. అంటే తండ్రి పితృల్ని, విప్రుల్ని, బ్రహ్మని ధిక్కారంగా అధర్మంగా ఇబ్బందులు పెట్టిన వారికి ఈ నరకం లభిస్తుంది. తనకు నిర్దిష్టమైన వేద మార్గాన్ని, అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండి కూడా ఇవన్నీ పెట్టేసిన వారికి పాషాండులలోని కలిసిపోతారు. యమభటులు ఆసిపత్రావనం అనే నరకంలో పడేస్తారు. కొరడాలతో బాదుతారు. లబో దిబో అంటూ అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్న అన్ని వైపుల నుంచి ఆసిపత్రాలు అంటే కత్తుల అంచులతోనే పొడుస్తారన్నమాట. శరీరాన్ని చీల్చేస్తూ ఉంటాయి. అప్పటికి పాషాండ ఫలం బాగా అనుభవంలోకి వస్తుంది. అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించి పరిపాలకులు, ద్విజులు, శారీరకంగా శిక్షించిన ప్రభువులు శోకరముఖం అనే నరకంలో పడతారు. అక్కడ శరీరాన్ని చరకుడు గడలాగా పిప్పివేస్తూ ఆర్తనాదాలు చేస్తూ మాంసం ముద్ద అయిపోతాడు. పరమేశ్వరాంకితంగా జీవితాన్ని గడిపే వారికి వ్యధను కలిగించిన వారిని అంధకోపంలో పడతారు. అక్కడ క్రూర మృగాలు, పశుపక్షులు, సరీసృత, మసక, యూక, మత్కొండ, మక్షిక, దండశూకాలతో కట్టిక చీకటిలో హింసల పాలవుతారు. కుళ్ళిపోయిన శరీరంతో జంతువులు నేల మీద పాకుతూ పొరలాడతారు. పంచయజ్ఞాలు చేసి బలి ప్రదానం చెయ్యక అతిథులకు పెట్టక అంతా తనే భుజించేవాడు క్రిమి భోజన నరకంలో పడతారు. 1,00,000 యోజన విస్తీర్ణమైన కృమి మండలంతో తాను ఒక క్రిమిగా మారి మలభక్షకుడు అవుతాడు. అప్రత్రప్రహతుడుగా ఈ నరకానికి చేరతాడు. అంటే అన్ని యజ్ఞాలు చేసి అంతా కూడా భగవంతుడి పూజ చేసి గుడులకి వెళ్ళి ప్రసాదాలు కొని తెచ్చి ఎవరికి పంచిపెట్టకుండా తానే తిన్నవాడికి ఈ నరకం ప్రాప్తిస్తుంది. ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని, రత్నాలను అపహరించేవాడు అగ్నిపిండాల్లాంటి ఇనుప స్తంభాలకు కట్టివేయబడతాడు. అంటే ఇతరుల బంగారాన్ని దొంగతనం చేసేవాడికి ఇలాంటి శిక్ష. ఇది తప్తమూర్తి నరకం అంటారు. పరకాంతలను బలాత్కరించిన పురుషుడు, పరపురుషుడికి వల వేసిన వనిత ఇద్దరు కూడా నరకానికే పోతారు. అక్కడ యమభటులు కంచి దెబ్బలు వేస్తూ వజ్రకంటక సంయుక్తమైన ఇనుప స్తంభాలను కౌగిలించుకునేట్టు చేస్తారు. వాచి వరసలు తప్పి సంచరించే పాపాత్ముడితో ఇలానే వజ్రకంటక సంయుక్తమైన శాల్మలీ తరువులను బలవంతంగా అద్రోహింపచేస్తారు. రాజులు, రాజోద్యోగులు, పాషాండులే ధర్మసేతువును భంగపరిస్తే అంటే అధర్మంగా వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఉద్యోగులన్నమాట. అలాంటి వారికి వైతర్యంలో పడతారు. అది యమలోకం అనే దుర్గానికి పరిక, అగడత, మలమూత్రాలు, చీము, నెత్తురుతో నిండి ఉంటాయి. అందులో ఈ పాపాత్మలు చేపల్లాగా, పీతల్లాగా ఈదుతూ ఉంటారు. తక్కిన జల జంతువులు వీరిని నంచుకుంటాయి. ప్రాణాలు పోవు, ఆత్మజ్ఞానం నశించదు. చేసిన పాపాల ఫలంగా అనుభవిస్తూ ఉంటారు. ఆచారము, నియమము, శౌచము, సిగ్గు విడిచిపెట్టేసి పశువులా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ నదిలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అదే తింటూ, అదే తాగుతూ మునకలు వేస్తూ ఉంటారు. కుక్కలను, గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడటానికి ఎంపర్లాడే ద్విజులను యమభట్లు బాణాలతో కొట్టి వేటాడతారు. దంబాచారులే దంభయజ్ఞాలు చేస్తూ పశువిసనం చేసి దొంగలు వైశస నరకానికి పోతారు. అక్కడ యమభటులు కసాఘాతాలను దండించి చవిచూస్తారు. మదమోహితుడై ధర్మపత్నితో రేతపానం చేయించిన ద్విజ మూర్ఖుడు యమకింకర్లు వీరకుండంలో పడదోసి రేతపానం చేయిస్తారు. దొంగలను
ఇళ్లకు పొలాలకు నిప్పులు పెట్టేవాళ్ళు, మనుషులకు జంతువులకు విషం పెట్టేవాళ్ళు, గ్రామాలను బాటసారులను దోచుకునేవాళ్ళు, ప్రజలను దోచుకునే రాజులను, రాజోద్యోగులని, యమభటుల్ని శ్వాసకాన దనమనే నరకంలో తీసుకుపోతారు. ఇక్కడ 20కి పైగా మహాద్భుతమైన సారమేయాలు అంటే కుక్కలుంటాయి. వాటికి వీరిని ఆహారంగా పడేస్తారు. ఇది మరొక మహాదారుణమైన నరకం. ఇంకా అవిచి అనే మొదలైన నరకాలు, వాటి గురించి కూడా చెప్తాను, ఆలకించు. నారద, కోట సాక్ష్యాలు చెప్పేవారు గుడుగోపురాదుల దాతల నుంచి లభించిన ధన కనుక భూవస్తు వాహనాలు దుర్వినియోగం చేసి అవిచి నరకానికి పోతారు. అంటే గుడికని ఆటికని ఈటికని డబ్బులు తీసుకొని వసూలు చేసి స్వాహా చేసేవాళ్ళు అందరూ కూడా అవిచి నరకానికి పోతారు. 100 యోజనాలు ఎత్తున్న గిరిశిఖరం మీద నుంచి వీరిని తలకిందులుగా ఆ నరకంలోకి తోసేస్తారు యమభటులు. అక్కడ నేలంతా కెరటాలుగా ఉంటుంది. కానీ అవి నీటి కెరటాలు కాదు. అందుకే దీనికి అవిచి అని పేరు. అందులో పడిన ఈ పాపాత్ములు నువ్వు గింజల పాటిగా తుత్తినీయులు అవుతారు. బ్రాహ్మణ క్షత్రియ వయస్సులలో స్త్రీలు గాని పురుషులు గాని తెలిసి గాని తెలియక గాని సురాపానం చేస్తే వారు నిరయానికి పోతారు. అక్కడ యమభటులు ఇనుమును సలసలా కరిగించి బలవంతంగా తాగిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారిని గౌరవించక అదములు క్షారకర్దమ నరకానికి పోతారు. నరమేధాది ఘోర యజ్ఞాలు చేసిన వారు యమలోకానికి పడే యాతన వర్ణనాతీతం. అంటే నరమేధం అంటే చాలా మంది చంపి చాలా రకరకాలుగా చిత్రహింసలు పెడుతూ ఉంటారు, మానసికంగా శారీరకంగా. అలాంటి దాన్ని నరమేధం అంటారు. తళతళలాడే కత్తులతో యమబుట్టలు వీరిని నిలువునా చీలుస్తారు, రక్తం తాగిస్తారు, నిత్యం చేయిస్తారు. చిన్న చిన్న పురుగులను, తూనీగలను, పెట్టలను దారాలతో కట్టి ఆడించి హింసించేవారు యమభటులు శూలాలకు గుచ్చి వేధిస్తారు. ఇనుప ముక్కులు గ్రద్దలతో పొడిపిస్తారు. ఏ రకంగా ఎవరు ఏ జీవహింస చేసినా దానికి తగిన రీతిలో దందశోక నరకంలో శిక్ష అనుభవిస్తారు. జంతువులను పక్షులను పట్టి బంధించే వారిని యమభటులు అలాగే చీకటి కొట్టుల్లో వేసి పొగబెట్టి శిక్షిస్తారు. ఇంటికి వచ్చిన అతిథుల్ని పాప దృష్టితో చూసే బ్రాహ్మణ గృహస్థుల కన్నులను నరకంలో యమభటులు కాకులతో గ్రద్దలతో పొడుస్తారు. ధనవంతులయుండి అన్నింటికీ లెక్కలు చూసుకుంటూ లోబులు సూచీముఖ నరకంలో అనుభవించుతారు. వేదనలు చాలా దారుణంగా ఉంటాయి. సర్వాంగాలలోనూ సూదులు గుచ్చి యమభటులు వేధిస్తారు. ఇటువంటి విత్త నరకాలు యమలోకంలో శతాధికాలు ఉంటాయి. పాపాలు చేయించేసి ధనమే కనుక ధనవంతులు నరకాలే అధికం. నేను చెప్పినవే కాకుండా చెప్పని యాతన భూములు ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడం, వచ్చి వెళ్ళిన తర్వాత వారి గురించి చెడ్డగా చెప్పి అపప్రదులు చేయడం, ఇలాంటి వాళ్ళను కూడా ఈ నరకంలోనే పెడతారు. నారద, ఈ నానా నరకాలు అనుభవించి ఆహాకారాలు చేస్తూ ఉంటాయి ఈ ఆత్మలు యాత్నా శరీరంలోని. పాపాత్ములు నరకాలకు పోయినట్టే ధర్మాత్ములు సుఖప్రదాలై లోకాలకు వెడతారు. మహాముని, సారాంశంగా ఒక్క మాట చెప్తాను, ఆలకించు. దేవి పూజనం చేసి దేవి ఆరాధనం ఇదొక్కటే దీనికి మార్గం. అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమైన ధర్మం. దీనిని అనుష్ఠించిన ప్రాణికి మరింకా చింతే లేదు. నరకం దరిదాపుకైనా పోవలసిన అవసరం కూడా లేదు. సంసార సాగరం నుంచి ఉద్ధరించగలిగిన శ్రీ మహాదేవి మాత్రమే ఉంది. నారాయణ మహర్షి సారాంశం గ్రహించాను. ఇంతకీ నువ్వన్న దేవి ఆరాధన రూపమైన
ఆ ధర్మం ఎటువంటిది? ఎలా ఆరాధిస్తే ప్రసన్నురాలు అవుతుంది? ఆరాధనా విధానం ఏమిటి? లోకడ ఎవరు ఎప్పుడు ఎలా ఆరాధించారు, ఎలా తరించారు, ఏ ఏ కష్టాలను అధిగమించారు? విశేషాలు తెలియజేయవలసిన అభ్యర్థిస్తున్నాను అని అడిగాడు. దేవి పూజ, తిథివారాలు, నైవేద్యాలు, ఫలాలు. నారద, విద్యా విశారద, చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు. చెప్తాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించు. పాడ్యమి నాడు ఆద్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానం చేస్తే దాతలు రోగపీడితులవుతారు. అంటే నెయ్యి దానం చేస్తే రోగాలు తగ్గుతాయి. పాడ్యమి రోజు. విధియ రోజు చక్కెరతో పూజించి విప్రులకి చక్కెర దానం చేస్తే దాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదియ నాడు పాలతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలు సర్వదుఖాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. చవితి నాడు పిండి వంటలతో దేవిని ఉపాసించిన ద్విజులకి వాటిని దానం చేస్తే ఆ దాతలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. ఏదైనా పనులు మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఇలా చేస్తే వాళ్ళకి నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. పంచమి రోజు అరటి పండ్లు నివేదించితే అవి విద్వాంసులకు దానం చేయాలి. దాతకు మేధావి కలుగుతుంది. షష్ఠీ తిథి నాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేద విధులకు దానం చేస్తే దాత అంతటి. సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోక విముక్తుడు అవుతాడు. అష్టమి నాడు కొబ్బరికాయ కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం చేయాలి. దాత తాపాలు నశిస్తాయి. నవమి నాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు ఇస్తే దాత ఇహంలోని పరంలోని సుఖ సంపన్నులు అవుతారు. దశమి నాడు నల్లటి నువ్వుల్ని జగదంబికకు నివేదించి బ్రాహ్మణులకు దానం చేస్తే యమలోక భయం అనేది ఉండదు. ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేస్తే అతడు అమ్మవారికి అత్యంత ఆప్తుడవుతాడు. ద్వాదశి నాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించిన వాడికి దేవికి ప్రేమపాత్రలు అవుతారు. త్రయోదశి నాడు శనగపప్పు నివేదించి దానం ఇచ్చిన వారికి దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. దశమి నాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసిన వారికి శివునికి ఆప్తులవుతారు. పున్నమి నాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పించిన వారికి తమ పితృదేవతలను ఉద్ధరించిన వారు అవుతారు. అదే రోజున దేవి ప్రీతి కోసం హవనం చెయ్యాలి. నారద, వారాలకు కూడా కొన్ని విశేషాలున్నాయి. ఆదివారం పాయసం, సోమవారం పాలు, మంగళవారం అరటిపండ్లు, బుధవారం వెన్న, గురువారం కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారం ఆవు నెయ్యి అమ్మవారికి నివేదిస్తే విశేష ఫలప్రదాలు అవుతాయి. అరిష్టాలు తొలగిపోతాయి. 27 నక్షత్రాలు కూడా ఇలాగే విశేషార్చనలు చెయ్యొచ్చు. పాలు, పెరుగు, చక్కెర, పటిక బెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాల్లో అమ్మవారికి నివేదన చేసి విప్రులకు దానం చెయ్యాలి. విష్కంబాది యోగాలను ఇలాగే బెల్లము, నెయ్యి, తేనె, పాలు, పెరుగు, చల్లబూరలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, వెన్న, దోస, గుమ్మడి, పనస, అరటి, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగు, ఉసిరిక, కొబ్బరి, శనగలు, అటుకులు, పాయసం ఇత్యాదులన్నీ నివేదన చెయ్యాలి. లడ్డూలు, ఉండ్రాళ్ళు, నెయ్యి మొదలైనవి కరణాల్లో యోగాల్లో నైవేద్యంగా పెట్టాలి. ఇంకా మధుక పూజ అని మరొక విధానం ఉంది. చైత్ర శుద్ధ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదేనాడు శుచిగా మధుక వృక్షం కింద, అంటే విప్ప చెట్టు కింద మహాదేవికి షోడశోపచార పూజ ఆచరించాలి. చైత్ర శుద్ధ తృతీయ నాడు పంచకాద్యాలు నివేదన చెయ్యాలి. వైశాఖ శుద్ధ తృతీయ నాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి. తర్వాత నెలల్లో వరుసగా తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయాసం, పాలు, ఫేణి, దది కూర్చున్న ఆవు నెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదన చెయ్యాలి. భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇలా స్తుతించాలి. నమః పుష్కర నేత్రాయ జగద్ధాత్రే నమోస్తుతే.
మహేశ్వర్యై మహాదేవ్యై మహామంగళమూర్తియే నమః. ఈ పరమ పాపహంత్రి పరమార్గప్రదాయిని పరమేశ్వరి ప్రజోత్పత్తి పరబ్రహ్మ స్వరూపిణి మదదాత్రి మదోన్మత్త మానగమ్య మహోన్నత మనస్విని మునిధ్యేయ మార్తాండ సంచారిణి లోకేశ్వరి ప్రాజ్ఞ ప్రళయాంబుద సన్నిభ జగన్మాత నమో మోహ వినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. నువ్వు యమలోక భావకారిణివి, యమపూజ్యవు, యమాగ్రజవు, యమ నిగ్రహ రూపవు, యజనీయవు, జగజ్జనని నమో నమః. యమలోక భావకర్తి యమపూజ్య యమాగ్రజ యమ నిగ్రహ రూప చ యచనీయే నమో నమః. ఓ సమస్వభావ సర్వేసి సర్వసంగ వివర్జిత సంగనాశకరి కామరూప కారుణ్య విగ్రహ కంకాళ క్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మధుర్య రూపశీల మధుర స్వరపూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్రప్రియంకరి మనుష్య మానసగమ మన్మదారి ప్రియంకరి అశ్వత్థవట నింబామ్ర కపిస్త బదరీగత పనసార్కరీదారి క్షీరవృక్ష స్వరూపిణి దుగ్ధవల్లీ నివాసార్క దయానీయ దయాదిక దాక్షిణ్య కరుణారూప సర్వజ్ఞ వల్లభ నమో నమః. ఇలా స్తుతించిన వారికి వ్రతసాఫల్యం వెంటనే సిద్ధిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించిన వారికి ఆదివ్యాధి శత్రుభయాలు ఉండవు. చతుర్విధ పురుషాలలోనూ ఏది కోరినా వారికి అది సిద్ధిస్తుంది. చతుర్వర్ణాల వారికి అనుకూలమైన స్తోత్రం ఇది. సమస్వభావ సర్వేసి సర్వసంగ వివర్జిత సంగనాశకరి కామ్యరూప కారుణ్య విగ్రహ కంకాళ క్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీల చ మధుర స్వరపూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్రప్రియంకరి మనుష్య మానసగమ మన్మధారి ప్రియంకరి అశ్వత్థవట నింబామ్ర కపిస్త బదరీగతే పనసార్క కరీరాది క్షీరవృక్ష స్వరూపిణి దుగ్ధవల్లీ నివాసార్కే దయనీయ దయాదితే దక్షిణ్య కరుణారూపే జన సర్వజ్ఞ వల్లభే. ఇలా అర్చించి స్తుతించిన వారికి సర్వపాప విముక్తులవుతారు, మానధనులవుతారు, సర్వత్రా మన్ననలు పొందుతారు. కలలో కూడా యమలోక భయం ఉండదు. మహామాయా ప్రసాదం వల్ల పుత్ర పౌత్రాధికంగా వృద్ధి చెందుతారు. నారద, ఇదంతా నరకోద్ధార లక్షణమైన దేవీ పూజా విధానం. సర్వమంగళకారకం. మధుక పూజ చేసిన వారికి రోగబాధలుండవు, నరకయాతనలు ఉండవు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇహపరాలలో సకల సుఖాలు అనుభవిస్తారు, ముక్తి పొందుతారు. బ్రహ్మానందమైన ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాలున్నాయి. నామరూప ఉత్పత్తుల్లో అవి జగదానందదాయకాలు. వాట మహాత్మ్యాలను, వాటి ఆవిర్భావాలను వివరిస్తాను, తెలుసుకో. ముక్తిప్రదమే కాదు, చాలా కుతూహలంగా ఉంటుంది అంటూ నారాయణ మహర్షి రవ్వంతా విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీమాత్రే నమః. ఇక్కడితో 8వ స్కందం పూర్తయింది. తర్వాత భాగంలో 9వ స్కందం విందాము. శ్రీమాత్రే నమః.